ఓం నమో భగవతే రుద్రాయ. ఈ యొక్క చెప్పబోయేటటువంటి పరిహారం ప్రత్యేకంగా మగవారి కోసం. ఎవరైతే తాము కోరుకున్నటువంటి వ్యక్తి తన యొక్క భార్యగా లభించాలి అని అనుకునేవారు ఈ పరిహారాన్ని ఆచరించండి. ఈ పరిహారానికి ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రం మీరు ముందుగా సిద్ధి పొందాల్సిన అవసరం ఉంటుంది. అయితే మంత్రం సిద్ధి పొందాలి అంటే 10,000 మార్లు ఈ మంత్రం జపం చేయాలి. ప్రతిరోజు కూడా ఉదయాన్నే మీరు తలస్నానం చేసుకుని చక్కగా దేవుడి గది వద్ద కూర్చుని ఏదైనా దీపం వెలిగించి ధూపం చూపించుకుని మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకుని ఈ మంత్రాన్ని 10,000 మార్లు జపించడానికి ప్రయత్నం చేయండి. 10,000 మార్లు జపించిన తరువాత మీకు ఈ మంత్రం సిద్ధి పొందుతారు. మంత్రం సిద్ధి పొందిన తరువాత తప్పకుండా మీరు 9 రోజుల పాటు 1108 సార్లు ఈ మంత్రాన్ని జపించవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు ఈ మంత్రం ఆ 9 రోజులు కూడా మీరు జపించిన తరువాత మీరు కోరుకున్నటువంటి కన్య మీ భార్యగా లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ మంత్రంలో కన్యేయం అనేటటువంటి చోట మీరు ఎవరైతే కోరుకుంటున్నారో ఆ వ్యక్తి పేరుని చెప్పుకుంటూ ఈ మంత్రాన్ని అంతా కూడా జపించాలి. ఇప్పుడు మీకు ఆ మంత్రాన్ని అంతా కూడా చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. ఓం కమలే భద్రహాసే రోహిణీ మోహిని కన్యేయం భార్యా భవతు స్వాహ. మరలా ఇంకోసారి చెబుతున్నాను, ఈ మంత్రం జాగ్రత్తగా వినండి. ఓం కమలే భద్రహాసే రోహిణీ మోహిని కన్యేయం భార్యా భవతు స్వాహ. ఈ మంత్రాన్ని మీరు జపించి తప్పకుండా మంచి రిజల్ట్స్ పొందండి. అలాగే మీరు కోరుకున్నటువంటి కన్య మీ భార్యగా వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరించండి. ఈ మంత్ర జపంతో మీరు కోరుకున్నటువంటి కన్యను భార్యగా పొందండి. శుభం.